నాలాంటి మహిళల్ని చాలా మందిని కూడా అంటే ఇక్కడ ఫ్యూచర్ ఇవ్వచ్చు, అందరికీ ఫ్యూచర్ ఉంటుందని చెప్పేసి నాకు అనిపించింది. సో నేను ఆలోచించిన ఒక 2-3 రోజులు బాగా ఆలోచించుకున్నా. సో చేయాలి ఎట్లా స్టార్ట్ చేయాలి అని చెప్పేసి స్టార్ట్ చేసుకున్న తర్వాత నాకు స్వాతి మేడం ఐడియా వేసింది. మా ఊర్లో స్వాతి మేడం ఐడియా వేయడం జరిగింది. సో ఐడియా వేసిన తర్వాత ఇంకా ఐడియా అయితే వేసుకున్నా, మళ్ళీ ఎట్లా ముందుకు పోవాలని చెప్పేసి సో ముందుకు వచ్చి నేను నల్గొండలో మన నల్గొండ ఆఫీస్లో మీటింగ్ విన్నాను సార్. మీటింగ్ విన్న తర్వాత నాకు ఇంకా కాన్ఫిడెన్స్ వచ్చింది. సో ఇది నేను చేయగలను, ఈజీ అనిపించింది. ఇంకా ఏంటంటే మనం మోటివేషన్ ఇస్తే చాలు, మనలాంటి మహిళలకి మోటివేషన్ ఒకటి కావాలి. సో అందరికీ టాలెంట్ ఉంటుంది సార్, ఇంట్లో ఉన్న ప్రతి ఒక్కరికి ఉంటుంది టాలెంట్. ఆ టాలెంట్ని ఇలాంటి టైంలో బయట పెట్టుకోవాలి. సో ఏంటంటే మనం స్టేజ్కి సార్ ఒక్క మాట చెప్తున్నా, స్టేజ్కి మనం ఇటువైపు ఉన్నప్పుడు స్టేజ్ చాలా అందంగా కనిపిస్తుంది, ఇక్కడ ఎవరు కనిపించారు మనకి. సో మనం ఇటువైపు తిరిగి గట్టిగా మాట్లాడగలిగినప్పుడు మనం సక్సెస్ అవుతాము అనేది. సో అది నేను నాకు కూడా ఫస్ట్ స్టేజ్ ఫియర్ ఉంటుండే. సో ఇక్కడ ఉన్న సార్స్ అందరూ నాకు ఎంత సపోర్ట్ చేసి, సో ప్రతి ఒక్కరికి నేను పేరున అందరికీ చెప్తున్నాను, నన్ను ఒక ఆడబిడ్డ అంటే శ్రీకరాయని అనగానే శ్రీలత మేడం అంటున్నారు. సో నాకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది అట్లా అనడం, చాలా సంతోషంగా ఉంది సార్. ఇంకోటి సార్ అది నాకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది. ఇప్పుడు వచ్చేసి నా టీం వచ్చేసి 400 మెంబర్స్ సార్. 400 మెంబర్స్లో నేను శ్రీకరాయి నుంచి ఇప్పటి వరకు మొత్తం టోటల్గా 1 lakh తీసుకోగలిగాను. నా డౌన్లో ఫీల్డ్ ఆఫీసర్స్ వచ్చి 20 మందికి నేను వాచ్లు ఇప్పించాను సార్ నాతో పాటుగా. సో నా లక్ష్యం ఒకటే, వచ్చిన ప్రతి ఒక్క ఫీల్డ్ ఆఫీసర్ని ఆర్గనైజర్స్ చేసేదాకా నేను నిద్రపోను సార్. వాళ్ళకి ఎప్పుడు నా ఫోన్ 24 గంటలు ఆన్లో ఉంటుంది. ప్రతి ఒక్కరికి నేను ఫోన్లో అవైలబుల్ ఉంటాను. ప్రతి ఒక్కరికి నేను ఎప్పుడు ఫోన్ చేసినా, ఎలాంటి డౌట్ వచ్చినా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తూనే ఉంటాను. వాళ్ళ దగ్గరికి వెళ్ళి చెప్తుంటాను, మీటింగ్స్ కూడా వెళ్తూ ఉంటాను. ఇప్పుడు సార్ వాళ్ళు అంటారు, మనం ఇక్కడ సార్ని పిలిచినా అక్కడ సార్ని పిలిచినా బిజీగా ఉంటారు, మనం ఆర్గనైజర్స్ అయినాము. సో మన కాళ్ళ మీద మనం నిలబడి మనం ఎప్పుడైతే ప్లాన్ చెప్పగలుగుతామో అప్పుడు సక్సెస్ అవుతామని. సో నేను ప్లాన్ కూడా నేర్చుకొని చెప్తున్నాను సార్. సో చాలా బాగుంది, ప్రతి ఒక్కరూ చేసుకోదగ్గ బిజినెస్ ఇది. అందరూ చేసుకోండి, అందరికీ ఆల్ ది బెస్ట్ అండి. మళ్ళీ నెక్స్ట్ టైం మీటింగ్ పెట్టినప్పుడు